ఒడిశా పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథ నామస్మరణతో పూరి వీధులు మారుమోగుతున్నాయి. రథోత్సవాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు భక్తులు. 3 కిలోమీటర్ల మేర సాగబోతోంది. 3 కిలోమీటర్ల మేర ఈ రథయాత్ర జరగనుంది. రథయాత్ర కోసం 5 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఒడిశా పోలీసులు, సిఆర్పీఎఫ్, హోంగార్డ్స్తో బందోబస్తుని ఏర్పాటు చేసింది. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా పూరి తీరం అంతా కూడా, ఆ పూరి ప్రాంతం అంతా కూడా జగన్నాథ నామస్మరణతో మారుమోగిపోతోంది. అదిగో 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 వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. బలభద్ర సుభద్రాదేవి సమేతుడై జగన్నాథుడు ఆ రథ చక్రాల మీద పురవీధుల్లో ఊరేగబోతున్నారు ఆయన. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాన్ని చూసేందుకు ఆ రథాన్ని ఒక్కసారైనా చూడాలి, ఇంకా కుదిరితే ఒక్కసారైనా తాకి పునీతనం అవ్వాలి అంటూ కూడా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లక్షల్లో కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుందని భావించి కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ రథాలను దర్శించేందుకు కొన్ని లక్షల మంది అక్కడ కొలువుతీరారు. కొన్ని లక్షల మంది అక్కడ లైన్లలో వేచి ఉన్నారు.